నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం రకరకాల సిరీస్లు మాట్లాడుకుంటూ ఉంటాం, చెప్తూ ఉంటారు కదా, అట్లా ఏదైనా ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామండి. దేవకన్య, ఇది డికే భయంకర్ గారని. భయంకర్ రచనలు అద్భుతమైనవి. అపరాధ పరిశోధనలు కూడా ఉన్నట్టున్నాయి. సస్పెన్స్, థ్రిల్లర్ స్టోరీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తున్న దేవకన్య దాదాపుగా 1962 టు 62లో ప్రింట్ అయిన పుస్తకం. అప్పటికి అంటే అచ్చు బాగా వచ్చేసినాయిగా, అప్పుడు నావెల్స్ గివెల్స్ ఉండేవి కదా. అయితే ఈ భయంకర్ గారివి చాలా పుస్తకాలే పాత పుస్తకాల్లో మనకి దొరుకుతూ ఉంటాయి. వీరిని పర్మిషన్ తీసుకునేందుకు నాకు ఆనుపాను ఏం తెలియలే. జనరల్ గా మీరు ఏదైనా పర్మిషన్ తీసుకునే మాట్లాడతారు కదా. పాత కథలు అయితే మనం చందమామ కథలు అవన్నీ ఓపెన్ టు ఆల్ కదా. అవునవును. కొంచెం పాత పుస్తకాల్లో అయితే పర్వాలేదు. లేటెస్ట్ రచనలు ఎవరైనా కొంచెం ఒక మాట అడిగి చేస్తే బాగుంటుంది. సినాప్సిసే ఇచ్చేటప్పుడు పెద్దగా పర్వాలేదు, వారిది అని చెప్తాం కదా. ఈ కథ వేరే వారి పేరు పెట్టము, మన పేరు పెట్టుకోము. భయంకర్ గారి రచనలన్నీ చాలా బాగుంటాయి. భాష కూడా పూర్వపు భాష అంత టఫ్ కాదు, మరి లేటర్ మనం మాట్లాడుకునే భాష, ఇప్పుడు పుస్తకాల్లో ఉండే భాష కాదు. కొంచెం ఒక మాదిరి పాత భాషే, మరి కొరుకుడు పడని కొబ్బరికాయ కాదు. అదేలేండి, ఈజీగానే ఉంటుంది. దొరికి అవకాశం ఉంటే చక్కగా చదవచ్చు. భయంకర్ గారి రచనలు అన్నీ బాగుంటాయి. ఆ రకమైన థ్రిల్లింగ్ కథలు అవి నచ్చుబాటుగా ఉన్నవాళ్ళు చక్కగా చదువుకోవచ్చు. భాష కూడా చక్కగా ఉంటుంది. ఔచిత్యం లేని పదాలు అవి వాడకాలు అలా ఉండవు, బాగుంటుంది. ఈ దేవకన్య కూడా నేను స్క్రిప్ట్లో రకరకాల పుస్తకాలు చదువుతుంటే కనిపించింది అనమాట నాకు. ఇది చెప్దామనుకున్నాను, బాగుంటుంది. ఈ దేవకన్య కథ ఏంటంటే, చంద్రభానుడు అని రాజకుమారుడు, శ్వేతవాహన చక్రవర్తి వీళ్ళది ఒక హేమగిరి అనే ఒక రాజ్యం. ఆ రాజ్యానికి రాజుగారు శ్వేతవాహనుడు అనే చక్రవర్తి. చాలా పెద్ద రాజ్యం. ఎప్పుడూ ఆ పేరుకు తగ్గట్టుగానే బాగా సంపదలతో తులతూగే రాజ్యం. ఆయన చాలా గొప్ప రాజుగా ఉన్నారు శ్వేతవాహనులు. ఆయనకు ఒక కూతురు కొడుకు ఉన్నారు. అయితే భార్య పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక గతించింది. ఇద్దరు పిల్లల్ని ఆయనే పెంచుకున్నాడు. కుమారుడి పేరు చంద్రభానుడు, కూతురు ఒక పాప ఇందుమతి, పిల్లలిద్దరు. అయితే ఇతను బాగా చదువుకున్నాడు కానీ అతనికి సడన్గా ఒక రకమైన ధోరణి వచ్చింది. ఏంటంటే, ఆకాశంలో తారామండలం కనపడుతోంది, నక్షత్ర మండలానికి వెళ్ళాలి అని కోరిక. రాజు తండ్రి అన్నాడు, ఇదేం కోరిక నాయనా, ఇది సరైన ఆలోచన కాదు. తారాపథానికి ఎక్కటం ఊరికే మాట చెప్పుకుంటాం, అక్కడికి ఎవరు వెళ్ళి మానవ మాత్రులు వెళ్ళేది కాదు. ఈ నక్షత్ర మండలానికి వెళ్ళటము, నక్షత్రాల మీద ఏముందో తెలుసుకోవటము, నక్షత్రాల మీద నుంచి భూలోకాన్ని చూడటము, ఇవన్నీ పిచ్చి ఆలోచనలు. ఇవి ఇలాంటి ఆలోచనలు చేయకూడదు. రేపు అన్నాడు 4 నెలలు తిరిగేసరికి ముహూర్తం పెట్టుకుని నేను రాజుని చేయాలనుకుంటున్నాము, చెల్లాయి వివాహం చేయాలి. నువ్వు ఇలాంటి ఒక పిచ్చి ఆలోచనతోటి ఈ రకంగా చేస్తే ఎట్లా? అదైతే కానీ నేను సింహాసనం ఎక్కనంటున్నాడు. అక్కడికి వెళ్ళాలి, ఎలా మార్గం అన్వేషిస్తున్నాను అని చెప్తున్నాడు. రాజు ఎంత చెప్పినా కుమారుడు వినలా, చంద్రభానుడు. అయితే ఈయన ఏమన్నాడు, తారానాథులని ఒక జ్యోతిర్వేత్త ఉన్నారు. ఈయన జ్యోతిష్యము అంటే ఒట్టిగా చేతులు చూసి జాతకం చెప్పడం కాదు, మనం ఏమంటారు దాని ఆస్ట్రానమీ తెలిసిన ఆయన అనమాట. ప్రపంచం గురించి తెలిసిన ఆయన, గ్రహమండలాల గురించి అవగాహన ఉంది. ఆయన్ని పిలుస్తాను, నువ్వు మాట్లాడదు కానీ ఆయన్ని పిలిపించారు. ఆయన అసలు చక్కగా కుండలాలు అవి ధరించి చాలా ప్రజ్ఞావంతులు, బాగా చదువుకున్నారు. ఆయన వస్తే కుర్రాడు అడిగాడు, చెప్పాడు రాజుగారే, మా అబ్బాయి నక్షత్ర మండలానికి వెళ్ళి చూసి రావాలని అంటున్నాడు. అంటే నక్షత్ర మండలానికి మానవ మాత్రలు ఎటా వెళ్తారు అన్నాడు ఆయన. గురువుగారు, ఎందుకు వెళ్ళకూడదు, ఎలా తెలుసుకోవాలి దాని గురించి? మీరు ఎట్లా అంటే, వాటి కదలికల్ని బట్టి మనం చూస్తాం. ఆస్ట్రానమీ అనేది అంతే కదా, గ్రహాల గురించి ఇప్పుడు ఏమున్నాయి దాని గురించి మాట్లాడారు. చంద్రభానుడు ఏమడుగుతాడు అంటే, ఇప్పుడు మనలాగానే భూమండలం ఉందా, ఇవన్నీ ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, ఈ గ్రహాలన్నీ ఎక్కడున్నాయంటే ఇవన్నీ ఆకాశంలో ఉంటాయి, భూమి చుట్టూతా తిరుగుతాయి. సూర్యుడు ఉన్నాడు కదా, సూర్యమండలం వేడి, చంద్రమండలం ఉంది. మానవుడు చంద్రమండలాల మీదకి వెళ్ళటం అసలు కుదరదు. అవును, ఆ కాలం వేరు. విక్రమార్కుడి కాలం నాటి పరిస్థితులు లేవు ఇప్పుడు. మొత్తం ప్రపంచం మారిపోయింది. ఆకాశం కూడా ఇదివరకు దగ్గరగా ఉండేదని ఇప్పుడు దూరం అయిందని చెప్తారు.
ఈ స్థితులు మారుతున్న కొందికి గ్రహాలు అవి మనకి దూరంగా వెళ్ళిపోతాయి. అలాగే వెళ్ళిపోయినాయి. అంటే ఇతను ఏమంటాడు, ఇప్పుడు మనం ఇక్కడ ఉండి వాటన్నిటినీ చూస్తున్నాం, ఎవరైనా అక్కడుండి మనల్ని చూస్తున్నారని మనం ఎందుకు అనుకోకూడదు. ఆయన ఈ అబ్బాయికి నచ్చ చెప్పలేకపోతారు. చంద్రభానుడు వినటల్లా మాట. అసలు ఇట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నీకు, ఈ ఐడియా ఎలా వచ్చింది అంటే, కొద్ది రోజుల క్రితం చెల్లెలు ఇందుమతి, స్నేహితుడు మతిమంతుడు, మంత్రి గారి అబ్బాయి ఇతను కలిసి చదువుకున్నారు. సహాధ్యాయులు, సమవయస్కులు. ఇందుమతి చిన్నది, వీళ్ళకి ఒక 23-24 ఏళ్ళు ఉన్నాయి, పిల్ల 16-17 ఏళ్ళు ఉన్నాయి. మేము ముగ్గురం తోటలో మాట్లాడుకుంటున్నాం. మేము చూస్తూ ఉండగానే సూర్యాస్తమయం అయ్యింది. మహాద్భుతంగా ఉన్న సూర్యాస్తమయ సమయంలో ఎట్లా ఉంటుంది, అదే చాలా సూపర్గా ఉంటుంది. ఆ పరిస్థితిని చూసాం మేము. చంద్రోదయం అయ్యింది. ఇంతలో ఏమైంది, ఒక పెద్ద మబ్బు తునక చంద్రుడికి అడ్డం వచ్చింది. చీకటిగా అయిపోయింది. ఆ చీకట్లో ఇతనికి అట్లా అనిపించింది, మనం ఇక్కడుండి వాళ్ళని దాన్ని చూస్తూ చూడకపోవటం అనే స్థితి ఒకటి జరిగింది. అంటే అక్కడున్న వాళ్ళు కూడా మనల్ని చూస్తూ చూడకపోవటం అనే స్థితి వస్తూ ఉండుండొచ్చు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళాలనుకున్నాను. మా చెల్లెలు చాలా ఎక్కిరిచ్చింది. చెల్లెలు వెంటనే, నక్షత్ర మండలానికి వెళ్తావా అన్నయ్య, ఎక్కడా నేల మీద ఆగవా నువ్వు అని ఎక్కిరిచ్చింది. స్నేహితుడు కొంచెం వెటకారంగానే మాట్లాడాడు. ఇతనికి నచ్చల. రాను రాను ఆ కోరిక బలపడింది. ఇతను ఏమన్నాడంటే, అట్లా కాదండి, సూర్యుడికి కూడా కొంతమంది రాక్షసులు అడ్డమొస్తారని, అప్పుడు మనం ఇక్కడ భూలోకంలో చేసేటువంటి సంధ్యాధికాలు సంధ్యా మంత్రాలతోటి వాళ్ళకి నివాత కవచులు నుంచి రక్షణ లభిస్తుందని ఇలాంటి కథలు చెప్తారు కదా అంటే, అవును అది నిజం. అంటే భూమి మీద మనం చేసే సంధ్యావందన విధి, మనమిచ్చే తర్పణాలతోటి సూర్యుడికి అడ్డు వచ్చే రాక్షసుల సంహారం జరుగుతుంది లేదా నివారణ జరుగుతుంది అంటే మనకి వాళ్ళకి సంబంధం ఉన్నట్టే కాదు, ఉన్నట్టు. తర్వాత సూర్యుడి రశ్మి వల్లే మనకి భూమి మీద ఇన్ని పంటలు పండుతాయి, ఇన్ని రకాలు అవుతాయి, ఇవన్నీ ఉంటే అది కూడా ఉన్నట్టేగా. కాబట్టి వెళ్ళే అవకాశం కూడా ఏదో ఒకటి ఉంది. సూర్యమండలం దగ్గర రాక్షసులు ఉన్నారంటే మనలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉండుండొచ్చుగా, మనుషులు కూడాను. నేను వెళ్ళాలనుకుంటున్నాను సూర్యమండలానికి. ఏ మండలం అయినా సరే ఏదో ఒక మండలానికి వెళ్ళాలి. సూర్యుడు కాకపోతే చంద్రుడు, చంద్రుడు కాకపోతే నక్షత్రము, ఓకే, ఏదో ఒక గ్రహం. మనం కింద నుంచి ఎవరిని చూస్తున్నామో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మనని చూడాలని నా కోరిక అని పట్టుకున్నాడు. చెప్పలేకపోయారు, ఇక వదిలిపెట్టారు. ఆ అబ్బాయి ఆ ఆలోచనతోటే ఇక పట్టాభిషేకం వ్యవహారానికి దిగటం లేదు. వీళ్ళు ఏమనుకుంటారు, ఈ అబ్బాయికి పట్టాభిషేకము, అమ్మాయికి వివాహము, అది ఎక్కడా పొసిగేలాగా కనిపించదు. అయితే ఒక పూట మతిమంతుడు వచ్చాడు. వస్తే ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఎంత మటుకు వచ్చింది ఆలోచన అంటే, తారానాథుల వారు చాలాగా నిరాకరించారు, ఆయన ఏం పెద్ద అంటే ఎంకరేజ్ చేయలేదు అని చెప్పేసరికల్లా ఈ అబ్బాయి అన్నాడు, మతిమంతుడు, దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, మీ నాన్నగారు ఎన్నో ధర్మసత్రాలు పెట్టారు, అంటే ధర్మసత్రానికి తెలుస్తుందంటావా అన్నాడు. కాదు, ధర్మసత్రానికి మన ఊరి నుంచి, మన ఊరి మధ్య మార్గంగా ఉండి కాశీలో రామేశ్వరమో ఇంకా హిమాలయాలకో వెళ్ళేటువంటి ఎందరో సన్యాసులు, జటాదారులు, అలాంటి సిద్ధులు వెళ్తారు మన ఊర్లో నుంచి. వెళ్ళిన ప్రతి వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ధర్మశాలల దగ్గర ఆగుతారు. ప్రయాణ అలసట తీసుకుని 2 రోజులు అలసట తీరాక 2-3 రోజులు భోజనం చేసి విశ్రాంతి తీసుకుని వెళ్తారు. మనం ఆ ధర్మశాలకు వెళ్దాం, అక్కడ మనకి ఏదైనా అవకాశం లభిస్తుంది అనగానే సరే ఒప్పుకున్నాడు. వెళ్ళిపోదాం. అప్పటికప్పుడే లేచిందే పరుగు. ఇది ఉదయకాలం, మధ్యాహ్న కాలంలో జరిగింది. భోజనాల వేళ అయింది. వీళ్ళు వెళ్ళేసరికల్లా ధర్మశాల నుంచి ఒక ఆయన బయటకు వస్తున్నాడు. ఒక గోచుపాత రాయుడుగా ఉన్నాడు, మంచి దీర్ఘకాయుడు, ఒళ్ళంతా బూడిది పూసుకుని ఉన్నాడు. ఆయన అన్నదాత సుఖీభవ అంటూ బయటకు వస్తున్నాడు. జుట్టు ఇట్లా ఉంగరాలుగా తిరిగి జటలు కట్టి ఉంది, కౌపీనధారి, భుజానికి ఏదో సంచి వేలాడుతుంది, అందులో ఇంకో జత బట్టలు ఉన్నాయేమో. ఎంత కళగా ఉన్నాడో. ఈ అబ్బాయి ఏం చేశాడు, రాజకుమారుడు చంద్రభానుడు గబుక్కును వెళ్ళి ఆ సిద్ధుడి కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకునేసరికల్లా ఎవరినైనా ఏమిటి అని కనుక్కుంటే ఈయన రాజుగారి కుమారుడు అని చెప్పాడు మతిమంతుడు. చాలా బాగుంది నాయన, మీ తల్లిదండ్రులు చేసినటువంటి ఈ పుణ్యకార్యం వల్ల నీకు చాలా పుణ్యం లభిస్తుంది, నీవు భాగ్యశాలి అవుతావు,
సంతోషం నాయన, చక్కగా రాజు అయ్యాక నువ్వు కూడా మీ నాన్నగారిలాగా ధర్మకార్యాలు చేయమన్నాడు. అనేసరికల్లా ఈ కుర్రాడు, నాకు కోరిక ఒకటి ఉంది, ఆ కోరిక తీరకుండా నేను ఎట్లా రాజునవుతాను, ఎట్లా ధర్మకార్యాలు చేస్తానంటే నీ కోరిక సిద్ధించురుగాక అన్నాడు. అయితే మీరు నన్ను వెంబడి పెట్టుకుని వెళ్ళండి అని ఈ కథ అంతా చెప్పుకొచ్చాడు. నేను నక్షత్ర మండలానికి వెళ్ళాలనుకుంటున్నాను అని. ఆయన అన్నాడు, మానవ మాత్రుల వల్ల కాదు అనేసరికి కుర్రాడు వదిలిపెట్ల. ఆయన మీ వల్ల అవుతుంది, ఏదో ఒక దారి చెయ్యండి, ఈ కోరిక తీరకుండా నేను జీవించి ఉండలేను, మరణించటమే. వెళ్ళైనా నక్షత్ర మండలానికి వెళ్ళి వచ్చాక ఇక్కడ నేను రాజ్యం చేసుకుంటా, లేకపోతే నేను మరణిస్తాను. ఈయన అన్నాడు, ఆత్మహత్య మహాపాపం రా అంటే ఇప్పుడు చూడండి, కోరిక తీరకపోవటం కూడా మహాపాపమే. అదే కదా, నేను అన్యాయంగా కోరుకోవట్లేదు కదా, నాకు కనపడుతున్న మండలానికి నేను వెళ్ళాలనుకుంటున్నా, సహాయం చెయ్యండి చెయ్యండి అంటే ఆయన ఏమన్నాడు, సిద్ధుడు నాయన నేను రామేశ్వరం వెళ్తున్నా, గంగా నదిలో మా గురుగారు ఒక ఆయన జలస్తంభన విద్యతో తపస్సు చేసుకుంటున్నారు, నేను ఆయన చూడబోతాను, ఆయన దగ్గర దీనికి సమాధానం లభించవచ్చు, కానీ కాశీ రామేశ్వరం ఇక్కడ లేదు, కొన్ని నెలలు పడుతుంది రామేశ్వరం మనం వెళ్ళాలంటే. అదే కాశీనగరం, రామేశ్వరం వెళ్ళి వస్తున్నాడు, కాశీకి వెళ్తున్నాడు, ఇప్పుడు కాశీ దగ్గర కదా గంగ ఉంది, అవును, కానీ కొన్ని నెలలు పడుతుంది, ఇలాంటి ఈ వ్యవహారంతో నువ్వు నాతోటి రాలేవు అంటే, కాదు నేను సన్యాసం బట్టలతోటే మీతో వస్తానన్నాడు. ఇక ఆయన్ని బతిమలాడి ఏమైనా సరే అంటే, సరే ఆయన ఏమన్నాడు, సరే నాతో రా, నేను ఎలా ఉంటానో నువ్వు కూడా అట్ట ఉంటేనే కుదురుతుంది అన్నాడు. సరే అయితే ఈ బట్టలు తీసేసి నేను సన్యాసి బట్టలు వేసుకుంటాను అన్నాడు. తన ఒంటి మీద ఉన్న ప్రతి నగ కుండలాల దగ్గర నుంచి ఒలిచి మతిమంతుడి చేతిలో పెట్టాడు. చేతిలో పెట్టి ఆయన ఇచ్చిన సన్యాసి బట్టలు వేసుకుని నువ్వు ఇంకా వెళ్ళిపోమన్నాడు మతిమంతుడు. మతిమంతుడు నేను కనిపాడు, అదేంటి నువ్వు ఆ నక్షత్ర మండలానికి వెళ్తే నేను రావద్దా నీ దగ్గరికి అని దుఃఖపడ్డాడు. కాదు కాదు, ఇది చాలా కష్టసాధ్యమైంది, ఇది నా కోరిక, పైగా నువ్వు నాతో వచ్చేస్తే ఇందుకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు, మా తండ్రిని మీ తండ్రిని చూసేవాళ్ళు ఎవరు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండు, నాకు ఈ అవకాశం లభించింది అనుకో, అప్పుడు నేను వెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్తా. అయితే సరే మన ఇద్దరం ఎక్కడ కలవాలంటే గురువుగారు ఏం చెప్పారు, కాశీనగరం అన్నారు, ఈయంతో పాటు కాలినడకని నేను వెళ్తా, ఇక్కడ సమస్యలు ఏవి లేనికన్నా ఉన్నప్పుడు నువ్వు కాశీనగరంలో కలుసుకుందు కానీ నన్నని ఈ నగ నాణ్యము బట్టలు చెప్పులతో సహా మూట కట్టి మతిమంతుడు చేతిలో పెట్టి గురుగారు వెనకాల బయలుదేరి వెళ్ళిపోయాడు చంద్రభానుడు. ఈ బట్టలు పుచ్చుకొచ్చేటాడు కానీ మతిమంతుడికి భయం వేసింది. రాజకుమారుడు సన్యాసి బట్టలు వేసుకుని గామంచా కట్టుకుని వెళ్ళిపోయాడని ఎట్లా చెప్పాలి, అదే కదా, అట్లా ఎట్ట పోనిచ్చామంటారు. ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆ బట్టల మూట పట్టుకుని వచ్చి ఉద్యానవనంలో కూర్చున్నాడు. చల్లబడిపోతుంది. ఆ సమయానికి ఇందుమతి వచ్చింది. ఏమిటి సన్యాసం కానీ పుచ్చుకుంటున్నావా, ఏదో బట్టల మూట పుచ్చుకున్నావు అని అడిగింది. అడిగేసరికల్లా ఇది నా సన్యాసం లాగానే ఉంది, నా బతుకు నాకేం చేయాలో తెలియటం లేదన్నాడు. ఈ అమ్మాయి మూటలో ఏమున్నాయని మూట పుచ్చు లాక్కుంది. తీరా చూస్తే అన్నయ్య బట్టలు నగలు ఉన్నాయి. అన్నయ్య ఏడి, ఈ బట్టలవి నీ దగ్గర ఎందుకున్నాయి అని గట్టిగా నిలదీసింది. ఇదిగో ఈయన ఇట్లా వెళ్ళిపోయాడని చెప్పాడు. చెప్పేసరికల్లా అమ్మాయికి ఆకలేసింది. అట్లా పంపిస్తావా, ఎవరో పెద్దవాళ్ళకి చెప్పవా, నువ్వు పద పద మా నాన్న దగ్గరికి వెళ్తూ చెప్దుగానని. నేను చెప్పలేనంటాడు. ఈ అమ్మాయి ఊరుకోదు, నువ్వే చెప్పమన్నాడు. ఆ అమ్మాయిని ఇంత దుర్వార్త నేను ఎట్లా చెప్పాను, మా నాన్న గుండె పగిలిపోదా, పెద్దవాళ్ళు మాతో కొడుకు రాజ్యం ఇద్దామనుకుంటే వీడు కావిగుడ్డలు కట్టుకుని వెళ్ళిపోయాడని నేను మాత్రం ఎట్లా చెప్తాను అంటే, ఈ లోపల ఒక చిలికెత్తి వచ్చి కేకేస్తుంది. ఎక్కడుందని అమ్మాయి గారు. ఇద్దరు కలిసి ఈ మతిమంతుడిని తీసుకుపోతారు రాజు దగ్గరికి. జరిగింది చెప్తారు, ఇంకా తప్పదు కదా, బట్టలు పుచ్చుకొచ్చాడుగా. చాలా దుఃఖపడతారు. ఏం చేయాలో తెలియని స్థితి వచ్చేస్తుంది ఇక్కడ. సరే ఈ అమ్మాయి ఏమంటుంది, నాన్న ఎట్టాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు కదా, నాకు ఎవరైతే అన్నయ్యని వెతికి తెస్తారో వాళ్ళకి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తానని చాటించు, అన్నయ్యని ఎవరో ఒకళ్ళు పట్టుకొచ్చేస్తారు వెనక్కి, ఓకే అని చెప్పింది. సరే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సిద్ధుడితో కలిసి వెళ్ళిన చంద్రభానుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, నక్షత్ర మండలాన్ని చేరాడా, అసలు దారిలో ఏమేమి సాహసాలు చేశాడో మనం వచ్చే భాగంలో విందాం. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to
iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.